ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. బ్రదర్ గారి, సిస్టర్ గారికి, అలాగే జాక్ ఫ్యామిలీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం అంతా దేవుడు తన కృపలో ఉంచినందుకే, సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు. నా సాక్ష్యం, మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. మేము ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నాము. అయితే మ్యారేజ్ అయిన 6 monthsకి ప్రెగ్నెంట్ అయ్యాను. బట్ అది 2nd month ఎండింగ్లో అట్లా మిస్క్యారీ అయిపోయింది. తర్వాత మేము 1 year నుండి కనిపెడుతున్నాము. అయితే ఈ జనవరిలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ డాక్టర్ చెప్పారు, అంతా బాగుందమ్మా, ఒక 3 cycles చూద్దాము. 3 cycles తర్వాత ట్యూబ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, ఫాలోపియన్ ట్యూబ్ టెస్ట్, అది చేస్తాము. ఒకవేళ అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. స్కాన్లో అయితే, యూఎస్జీ స్కాన్లో అయితే తెలీదు అని చెప్పారు. అయితే కొంచెం సైకిల్ ఇర్రెగ్యులర్ ఉందని చెప్పి మెడిసిన్ ఇచ్చారనమాట. అయితే మేము ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకున్నాము, హస్బెండ్ నేను. దేవా, మేము ఆ ట్యూబ్ టెస్ట్ వరకు వెళ్ళకూడదు. వైద్యులకి పరమ వైద్యుడైన దేవుడు నీవే. ఆ ట్యూబ్ టెస్ట్ చాలా పెయిన్ఫుల్. దేవా, ఎంతోమంది 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయిన వాళ్ళు కూడా పిల్లల్ని కన్నారు. మేము ఆ సాక్ష్యాలు చూసాము. దేవా, నీ చేతులకి అప్పగిస్తున్నాము. ఆ టెస్ట్ వరకు వెళ్ళకుండా ఈ 3 cyclesలో కన్సీవ్ అయ్యేలాగా మాకు సహాయం చేయని ప్రేయర్ చేసుకున్నాము. అయితే ఫిబ్రవరిలో మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది ఓవ్యులేషన్ స్టడీస్ అన్నీ చేశారు, ఫాలిక్యులర్ స్కాన్స్ చేసినప్పుడు ఆవిడ నెక్స్ట్ మంత్ డోసు పెంచేస్తానమ్మా, ఇప్పుడైతే పీరియడ్ రావడానికి ట్యాబ్లెట్స్ ఇస్తున్నానని ఇచ్చారు. సర్లే ఇంకా లేట్ చేయడం ఎందుకని ట్యాబ్లెట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వాడేశాను నేను. అయితే మేము మార్చ్ 2nd ఫ్రైడే కంప్లీట్ హోల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట. ఆ ప్రేయర్లో పాల్గొన్నామన్నమాట. అప్పుడు ప్రేయర్ చేశారు, ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళు లేచి నిలబడండి అని ప్రేయర్ చేసినప్పుడు, ఈ సమస్య కోసం మీరు మళ్ళీ దేవుడిని అడగరు, దేవుడు మీకు మాట ఇస్తున్నాడు, నేను మాట ఇస్తున్నాను, దాన్ని నెరవేరుస్తున్నానని చెప్పారు పాస్టర్ గారు. అయితే మీరు ఏ నేమ్ మీ పిల్లలకి పెట్టుకోవాలనుకుంటున్నారో అది కూడా ఇప్పుడే సెలెక్ట్ చేసేసుకోండి, దేవుడి మీద నమ్మకం ఉంచుకోండి, ఈ మంత్లోనే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్పారనమాట. ఇంకా మేము వచ్చాము. వచ్చిన తర్వాత 15కి నేను రావాలి. అయితే మేము 3 days ఆగి టెస్ట్ చేసాము. అయితే పాజిటివ్ వచ్చింది. అసలు వి క్యాన్ట్ బిలీవ్, దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మేడం, నేను పీరియడ్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చాను కదమ్మా, ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ? అక్కడ నర్సెస్ అందరూ ఆశ్చర్యపోయారనమాట. అయితే నేను ఒక స్కాన్ చేస్తాను, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాను, అందులో బేబీ కనిపిస్తే ఓకే, లేకుంటే నేను 100% గ్యారంటీ ఇవ్వలేను. స్కాన్ చేశారు, ప్రెగ్నెన్సీ చేంజెస్ కనపడినాయి. అయితే మళ్ళీ 1 week తర్వాత రమ్మన్నారు. 1 week తర్వాత వెళ్తే 5 weeks అమ్మ, ఇంకా హార్ట్ బీట్ అది ఫామ్ అయితేనే నేను 100% కన్ఫర్మ్ చేస్తాను అని. అయితే ఎస్టర్డే నైట్ వెళ్ళొచ్చాము. ఫీటల్ పోల్స్, హార్ట్ బీట్స్ అంతా మంచిగా ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. అయితే డాక్టర్ మళ్ళీ, నేను నీకు ట్యాబ్లెట్స్ ఇచ్చాను కదమ్మా, ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది? అసలు ఆశ్చర్యపోయారు. అసలు నిజంగా మేము దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలో తెలియడం లేదు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక నా సాక్ష్యాన్ని బట్టి. ఇంకా స్కానింగ్స్, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ మంచిగా రావాలని ప్రేయర్ చేయండి. బ్రదర్ గారు చెప్పిన చిన్న చిన్న ప్రేయర్ మార్పులు, అలాగే మనం ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. ఉదయకాలం ప్రార్థనలో పాల్గొనడం, అలాగే చిన్న చిన్న మెసేజెస్, సాక్ష్యాలను బట్టి ఎంతగానో బలపడ్డాము మేము. ఇంకా మా హస్బెండ్కి 3 months ఇన్సెంటివ్స్ కూడా ఆగిపోయాయి. అవి కూడా వచ్చాయన్నమాట దేవుని దయ వలన. దేవుడు చేసిన గొప్ప మేలుని బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తున్నాము. చాలా సాక్ష్యాలను బట్టి మేము బలపడ్డాము. దేవుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా మార్చగలిగిన దేవుడు సొంతగా నేను అనుభూతి చెందాను. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. మీ అందరికీ వందనములు. నా సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.